ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. తులారాశి వారికి ఏప్రిల్ 2026లో చూస్తే మనకి ఎలా ఉందంటే వీళ్ళకి చాలా బాగుంది అని మనం చక్కగా చెప్పుకోవచ్చు. 100కి 85% ఏప్రిల్ మంత్లో తులారాశి వాళ్ళకి చాలా బాగుంది. ఇది ఒక హ్యాపీ న్యూస్ గమనించుకోవాలి. అంతేకాకుండా వచ్చే జూన్ వరకు కూడా మీకు ఇంకా చాలా చాలా బాగుంది. మనం పంచాంగం ఫలితాల్లో కూడాను మన రాశి ఫలాలు కూడా చెప్పుకోవడం జరిగింది. ఇందులో ఈ రాశి వాళ్ళకి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలంతా తులారాశిలో ఉంటారు. మీకు ముందుగా చెప్పిన విధంగా 4 గ్రహాలు మారటంతో ఈ 4 గ్రహాల మార్పు వీళ్ళకి చాలా పాజిటివ్‌గా ఎలా ఉంటుందని గమనించాలి. ఏ విధంగా? ఫస్ట్ 15 డేస్ శత్రు నాశాంతః అంటే శత్రువులు అనేవాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళంతా వాళ్ళే మీ దగ్గరలో నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అంతేకాకుండా తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంపదలు వచ్చే అవకాశం ఉంటుంది. విజయప్రదంగా ఈ మాసం అంతా చక్కగా ఉంటుందని మీరు గమనించాలి. డీటెయిల్స్ చూసుకుంటే 7వ స్థానంలో 6వ స్థానం నుంచి 7వ స్థానములకు సూర్యుడు మారటంతోటి ఫస్ట్ 15 డేస్ చాలా బాగుంటుంది. తర్వాత 15 డేస్ కొంచెం ఆటంకాలతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 7వ ఇంట్లో గనుక సూర్యుడు ఉంటే సామంత జన విద్వేషః ధారాపీడ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవి అంటారు. అంటే 7వ ఇంట్లో గనుక రవి ఉంటే ఏమవుతుంది? సామంత జన విద్వేషః అంటే వీళ్ళ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే వీళ్ళతో పాటు బాగా చక్కగా ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళైతేనేమి సడన్‌గా వీళ్ళ మీద ద్వేషం పెంచుకొని వీళ్ళకి సపోర్ట్ ఇవ్వకుండా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఉత్సాహ భంగకారిణి. మీరు ఎనర్జిటిక్‌గా మంచి ఎనర్జిటిక్ ఒక హై లెవెల్ యాంబిషన్‌తో ముందుకెళ్ళిపోదాం అని పెద్ద పెద్ద ప్లానింగ్‌లు పెట్టుకొని ముందుకొచ్చి కూర్చుంటే మీకు ఏదో ఒక విధంగా మీ యొక్క ఉత్సాహాన్ని అణగగొట్టడానికి మిమ్మల్ని అనవసరమైన ఆటంకాలు క్రియేట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారని గమనించాలి. కానీ కుజుడు 6వ స్థానంలో ఉండటంతోటి ఒక బెస్ట్ టైం, ఒక బెస్ట్ ప్లేస్‌లో కుజుడు మాత్రం ఉన్నారు. ఏమవుతుంది కుజుడు 6వ స్థానంలో అంటే వస్త్రలాభం, ధాన్యలాభం, ధనలాభము, యశాస్తదః అంటే కీర్తి ప్రతిష్టలు చక్కగా ఉంటాయి. మనోల్లాస మనసంతా ఉత్సాహంగా ఉంటుంది. ధర్మసిద్ధి గమనించుకోండి. ధర్మసిద్ధి అంటే ధర్మబుద్ధిగా చక్కగా మీ పని మీరు చేయటానికి గనక ఏదైనా గనక సంకల్పం తీసుకుంటే ఈ టైంలో చక్కగా అది మీరు అన్ని అనుకున్న పనుల విధంగా చేసేసుకుంటూ ఉంటారు. అయితే మిమ్మల్ని కావాలని అవమానించే వాళ్ళు ఉంటారు. అది కూడా గమనించుకోవాలి. 8వ స్థానంలో శుక్రుడు ఉండటంతోటి ఇది ఇంకా చాలా చాలా చక్కగా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే మీకు తీసుకొస్తుంది. శుక్రుడు 8థ్ హౌస్‌లో ఉంటే దుఃఖనాశంతో మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమః రాజదర్శనం రాజదర్శనం అర్ధ ప్రాప్తి అష్టమేత్ భృగునందనే అంటారు. అంటే దుఃఖనాశనం ఇప్పటిదాకా మీకేదైనా విషయాలు గనక బాధపడుతూ ఉంటే ఆ దుఃఖాన్ని పోగొడుతూ ఉంటుంది. మహాసౌఖ్యం గొప్ప సౌఖ్యాన్ని ఇస్తూ ఉంటాయి. బంధుమిత్ర సమాగమ బంధువులతోటి మిత్రులతోటి చక్కగా తిరుగుతూ ఉంటారు. రాజదర్శనం హై అఫీషియల్స్ కలవటం ఇవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక బెస్ట్ టైంలో ఉండి మంచి భోజనం తిని చక్కగా హ్యాపీగా ఉండే ఒక ఈ మంత్లో ఉన్నారని మీరు గమనించాలి. నక్షత్రం ప్రకారం చూసుకుంటే చిత్త, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలు ఉంటాయి. చిత్తా నక్షత్రం వాళ్ళకి బంధనము ఫస్ట్ మీకు రాజ్య లాభము, వస్త్ర లాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దరిద్రము, ధనహీనత బాగా ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బంధించబడినటువంటి పరిస్థితి అంటే ఒక కన్‌ఫ్యూజ్ అయిన పరిస్థితిలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ గురించి ఆలోచించడము. ఇండియాలో ఉందామా? లేదంటే అబ్రాడ్‌లో ఉందామా? లేదా యూఎస్ నుంచి ఇండియా వద్దామా? లేదంటే జాబ్ చేసుకుందామా? లేదా జాబ్‌ని వదిలేసి ఏదైనా బిజినెస్ చేసుకుందామా? ఇలా ఆలోచనల గురించి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, జయము, రాజ్యలాభము చక్కగా పాజిటివ్ సైడ్‌లో ఉన్నాయి. నెగెటివ్ సైడ్‌లో చూస్తే రోగము, బంధనము, దరిద్రము. రోగము, బంధనము, దరిద్రము. అంటే మీకు ఫైనాన్షియల్‌గా ఇబ్బందులతో పాటు హెల్త్ కాంప్లికేషన్స్ తీసుకొనొచ్చేసి వీటితో పాటు మీకు రాజ్య లాభము, ప్రమోషన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. బంధించబడినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఫ్యూచర్ గురించి డెసిషన్ తీసుకోలేక కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని గమనించాలి. విశాఖ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. ధనప్రాప్తి చక్కగా ఉంటుంది. అయితే కొంచెం నెగెటివ్ సైడ్‌లో వీళ్ళకి హెల్త్, బంధనము, ధనహీనత, ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వీటితో పాటు విశాఖ నక్షత్రం వాళ్ళకి పర్టిక్యులర్‌గా కార్యహాని, అనుకున్న పనుల్లో విజయం జరగక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని గమనించాలి. సో చూసారు కదండీ! ఈ రాశి వాళ్ళకి ఒక రకంగా దాదాపు ఒక 85% అన్ని విధాలుగా చాలా బాగుంది. చక్కటి మంత్‌లో ఉన్నారు.
ఒక ఫైనాన్షియల్‌గా విషయం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుందని గమనించాలి. సో, ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలకు, భోగభాగ్యాలు ఇది కాకుండా ఇండివిడ్యువల్‌గా మీ లైఫ్‌లో ఏదైనా గనక సమస్య మీరు గనక ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటే ఒక్కసారి మీ జాతక చక్రాన్ని చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే ఏజ్ 35-40 ఉండి కెరియర్‌లో చాలా బాగున్నారు. తర్వాత అకాడమిక్స్‌లో చాలా బాగా రాణించారు. అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ టైంలో మీరు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత కెరియర్ అంతా ఆగిపోయింది. విషయం ఏంటో మీకు అర్థం కావట్లేదు. లేదంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి గానీ మీరు ఫేస్ చేస్తూ ఉంటే, ఈ టైంలో జాతకం చూపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంటుంది మీకు. మీకు ఎవరికైనా ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఉంటే, స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపించుకుంటే చాలా బాగుంటుంది. శత్రు బాధలు విపరీతంగా ఉన్నారు. కోర్టు వ్యవహారాల్లో ప్రాబ్లమ్‌గా ఉందనుకుంటే, చండీ హోమము, నవచండీ హోమం, చండీ పారాయణ చేస్తే చాలా బాగుంటుంది. ఇవి కాకుండా ఇంకా ఎవరికైనా మీకు భార్యాభర్తల మధ్య అన్యోన్యత గురించి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేపించుకోవటం, ధనం నిలబడటానికి కుబేర పాశుపత అభిషేకము, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఎవరికైనా అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకము, హోమాలు ఇవన్నీ చేపించుకుంటూ చాలా బాగుంటుంది. సో, ఎక్కడికైనా సరే మీకు ఏదైనా సమస్య అనిపించినా, పిల్లలు అకాడమిక్స్‌లో రాణించుకోవాలన్నా గానీ, వాళ్ళకి సంబంధించి మేధా దక్షిణామూర్తి హోమాన్ని జపం చేపించుకుంటే చాలా బాగుంటుంది. సో, మీకు ఇందాక చెప్పిన విధంగా 35-45 ఉండి సరిగ్గా గ్రోత్ లేకుండా ఉంటే ఒక్కసారి మీ హారోస్కోప్ చెక్ చేపించుకొని ఏమైనా శాపాలున్నాయా? గ్రహ దోషాలున్నాయా? అవి చూపించుకొని ఆ యొక్క సమస్య తీవ్రతను బట్టి రెమెడీస్ పరిహారాలు చేసుకోగలిగితే ఈ రాశి వాళ్ళకి జీవితం 10 రెట్లు ముందెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.